నరకంలో పడేదో మరణం పొందే అదే రోగం అని ఒక లేఖనం చూపమనండి. అయ్యారు అది మా పాప అడిగి చిన్నపిల్లలు పసిపిల్లలు చనిపోయిన తర్వాత మరి వారు పాపని ఏం లేదు కాబట్టి పరలోకంలోకి వెళ్తారు అయితే ఆ పిల్లలు జడ్జిమెంట్లోకి వస్తారా అని అడిగారు. వస్తే వాళ్ళకి ఎలాంటి ఉంటుంది, లేదంటే వాళ్ళకి దేవుడు ఎలాంటి కాదు నాయన, ఒక తప్పును వాళ్ళ మీద మోపబడినప్పుడు దానికి వాళ్ళు శిక్షింపబడాలా, బహుమానం పోగొట్టుకోవాలనా అని చర్చ వస్తుంది. వాళ్ళ తప్పులకు బాధ్యులు, వాళ్ళు చేసిన చర్యలకు వాళ్ళు బాధ్యులు అనే ఆరోపణ జరిగినప్పుడు కదా బహుమానం ఇవ్వాలా, శిక్ష విధించాలా అనే చర్చ మొదలవుతుంది. అసలు వాళ్ళు చేసిన చర్యలు లేవు, ఆరోపణలు లేవు, వాళ్ళకు బహుమానం ఇచ్చేది లేదు, దండన విధించేది లేదు. కనుక తీర్పులోకి ఎలాగొస్తారు వాళ్ళు? తీర్పు అనేది ఉండదు. వాళ్ళకు ఉచితంగా దేవుని కృపను బట్టి క్రీస్తు శరీరంలో ఏదో ఒక భాగంగా ఇప్పుడు ప్రాముఖ్యత లేని జీవకణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా కళ్ళను మీరు చూస్తారు, నా ముక్కు, నా ముఖం, నా చెవులు, నా వెంట్రుకలు చూస్తారు. ఈ చెయ్యి ఉంది, కదులుతూ ఉంది. నా చెయ్యిని మీరు చూస్తారు, కానీ ఈ చేతిలో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉన్నటువంటి జీవకణాలను పట్టించుకోరుగా. ఆ ఒక్కొక్క జీవకణం వాళ్ళందరూ కలిస్తేనే ఒక చెయ్యి తయారవుతుంది. ఒక ఎంత నమ్మకమైన ప్రాణమిత్రుడు, ప్రాణ స్నేహితురాలు అయినా సరే, ఆడవాళ్లకు స్నేహితురాళ్ళు ఉంటారు, పురుషులకు స్నేహితులు ఉంటారు. అయినా వాళ్ళలోని జీవకణాలు ఎన్నటికీ మనం ఎప్పటికీ చూడనటువంటి భాగాలు ఉంటాయి. అలాగా క్రీస్తు శరీరం అనే సంఘ కన్యక లోపల కొన్ని ప్రాముఖ్యత లేనటువంటి భాగాలు ఉంటాయి. అయితే చుట్టూన్న సమాజం వాటిని పట్టించుకోదు, కానీ ఆ దేహానికైతే ఆ జీవకణాలు కావాలి. అట్లాంటి చోట ఈ చిన్నపిల్లల్ని దేవుడు పెట్టేస్తాడు. అందరికీ న్యాయమైన చోటు ఇస్తాడు ఆయన, కానీ ఎవరికి అన్యాయం చేయడు. క్రియాపా